బాహుబలి విడుదలైంది. సినిమా హిస్టరీలో ఒక గొప్ప మైలురాయిగా మారింది. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం తన విజయకేతనం ఎగురవేసింది. అందరూ ఆ ఆనందాన్ని ఆస్వాదించారు. రాజమౌళికి ఈ సినిమాతో ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్ లిస్టులోకి చేరిపోయాడు. ప్రభాస్ ఇండియాలో ఒక స్టార్ గా అవతరించాడు. రమ్యకృష్ణకి ఒక గొప్ప రాజమాతగా గుర్తింపు పొందింది. కాకపోతే ఇప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డకు కొత్త తలపోటు వచ్చింది. 1000 కోట్లు అంటే ఏమిటో తెలియని నిర్మాతను నేను. నాకిప్పుడు ఆ ఆనందం బాగుంది. నేను ఇది ఎప్పుడు కలలో కూడా అనుకోని ఒక గొప్ప నిజమని చెబుతూ నాకు ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే వార్త చాలా చిరాకు పుట్టిస్తోందని అన్నారు. కొంతమంది పని లేక మా సక్సెస్ చూసి అసూయపడి మేము బాహుబలి సినిమా కలెక్షన్లో మొదటి రోజు వచ్చే ప్రాఫిట్ మన ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేస్తామని పుకార్లు పుట్టించారు. ఇది చాలా గొప్ప పనే, కానీ మాకు సంబంధం లేని నిర్ణయాలు మేము ఎలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బాహుబలి లాంటి సినిమా మళ్లీ తీయాలంటే అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఏమో కథ కుదిరితే బాహుబలి 3 సినిమా తీసే అవకాశం ఉంటుందేమో కదా అని చెబుతూ అటువంటి డొనేషన్ ఏమీ మేము చేయటం లేదని చెప్పారు. ఇటువంటి పుకార్ల వలన బాహుబలి జోరికి అడ్డుకట్ట వేయాలని వాళ్ళ ఆలోచన కాబోలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మన ఇండియాలోనే చూస్తాం కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.